వెల్కమ్ టు టైమ్స్ న్యూస్ తెలుగు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం అన్నారం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మందల సంధ్యారాణి రాజిరెడ్డి ప్రచారంలో పాల్గొంటున్నారు. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈసారి సర్పంచ్గా తన భార్య సంధ్యారాణి పోటీలో ఉన్నారని ఆమెను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. నమస్కారములు. నేను మందల రాజిరెడ్డి, నా యొక్క సతీమణి సంధ్యారాణి గారు అన్నారం గ్రామ సర్పంచ్ ఎన్నికల లోపల మా భార్య సంధ్యారాణి పోటీ చేస్తున్నారు. ముఖ్యంగా మన గ్రామంలో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎటువంటి విజన్ ప్రణాళిక లేకుండా చేస్తున్నారు. నాకు ఒక ప్రణాళిక ఉంది, ఆ ప్రణాళిక ప్రకారం మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు అట్టి ప్రణాళికను కూడా నేను షేర్ చేయడం జరిగింది. ఒకటి, గ్రామ పంచాయతీ విధి లోపల ముఖ్యమైనది గ్రామ శుభ్రత, చెత్త నిర్వహణ. ప్రతి గ్రామంలో కూడా ఈరోజు చూస్తున్నాం, చెత్త అంటే ప్లాస్టిక్, సేంద్రియమయ్యే పదార్థము ఇవన్నీ కలిపి వేయడం జరుగుతుంది. ఈ కలిపి ఎక్కడ వేస్తుండ్రు? చెరువు గట్ల పైన, రోడ్ల పొంటి వేయడం జరుగుతుంది. నేను ఏం చేస్తా అంటే, మేము చేసే విధానం ఏమిటంటే చెత్త నిర్వహణ అంటే ప్లాస్టిక్ వేరే కలెక్ట్ చేస్తాం, సేంద్రియ పదార్థాలను వేరే చేసి సేంద్రియ పదార్థంగా తయారు చేసి దాన్ని మనం ఉపయోగించినట్టయితే ఒక ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది, పచ్చదనం పరిశుభ్రత కూడా వాడవచ్చు. రెండవది ముఖ్యంగా వీధి దీపాలు కూడా ప్రతి వారము మొత్తం గ్రామం తిరుగుతూ వారి వద్ద వివరాలు తెలుసుకొని ఏ ఒక్క వీధి దీపం వెళ్ళకపోయినా కనీసం వారం రోజులకు ఒకసారో 15 రోజులకు ఒకసారో తప్పనిసరిగా వీధి దీపాలు వేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా యువకులకు ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వం నుంచి కానీ దాతల నుంచి కానీ ఏదో విధంగా ప్రయత్నం చేసి ఓపెన్ జిమ్లను కూడా ఏర్పాటు చేస్తాం. గ్రామం లోపల మనం ఈ పంటలను క్రిమి సంహారాలు వాడుతుండ్రు. దానివల్ల క్యాన్సర్ రావడము, వివిధ రకమైన జబ్బులు అవ్వడం జరుగుతుంది. మేము రైతులను సేంద్రియ వ్యవసాయం వైపు ప్రోత్సహిస్తాం. నేను కూడా నాకున్న చిన్నపాటి కమతం లోపల నేను సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాను. అదేవిధంగా రైతులను కూడా సేంద్రియ వ్యవసాయం వైపు ప్రోత్సహించడం జరుగుతుంది. నేను కూడా పదవి విరమణ చెందిన మా యొక్క భార్య సర్పంచ్గా అయితే వారికి చేదోడుగా ఉండి అన్ని రకాల సహకరించడానికి నేను సిద్ధం. అంటే నేనేం చెప్తున్నా అంటే ఒక సిరీస్ పెడతాం. ఎవరు అందరి అంటే గ్రామ పెద్దలు, మన గ్రామ సభ్యులు ఉన్నారు కదా, వాళ్ళందరితో ఒక సమావేశం ఏర్పరిచి ఎవరు ఏ విధంగా అర్హులు దాన్ని ఒక ప్రాధాన్యత క్రమం లోపల రాసి పెట్టుకొని అదే విధంగా ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. ఇంకొకటి ముఖ్యంగా గ్రామం లోపల, గ్రామ పంచాయతీ లోపల ఒక ఫిర్యాదు పుస్తకం అని పెడతాం. ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే అందులోపల రాయవచ్చు. దానికి మేము పరిష్కారం వీలైతే చేయడం జరుగుతుంది. వీలు కాకపోతే దానికి సరైన సమాధానం కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా సరి అయిన నిర్ణయం తీసుకొని ఓటు వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నా. మా యొక్క గుర్తు బ్యాట్ గుర్తుకే వేసి గెలిపించగలని ఆశిస్తున్నాను. ఎల్లవేళలా మీ యొక్క సేవలో ఉంటానని కోరుతున్నాను.